హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ట్రీ చాలా ఫేమస్ ట్రీ. మీకు తెలుసా ఈ ట్రీ గురించి? నాకు తెలిసింది చెప్తాను. ఈ ట్రీ పేరు నాగవల్లి ట్రీ అంటారు. నాగవల్లి పుష్పాలు పోస్తాయి ఈ ట్రీకి. ఇది మా హౌస్కి కొంచెం దగ్గరలోనే ఉంది. మార్నింగే చాలా బ్యూటిఫుల్గా ఉందని అక్కడికి వెళ్ళి వీడియో తీసి మీకు చూపిద్దామని షూట్ చేశాను. ఇవి నాగవల్లి పుష్పాలు అంటారు. ఈ నాగవల్లి పుష్పాలు శివయ్యకి చాలా ఇష్టం. ఇవి సంవత్సరానికి ఏదో ఒక టైంలోనే పూస్తాయి. ఈ ట్రీ చెట్టు వేసిన 10 సంవత్సరాలకు కానీ పువ్వులు అనేవి పూయవంట. నాకు తెలిసింది చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ ట్రీ శివయ్యకి చాలా ఇష్టం. ఈ పువ్వుల్లో ఈ ట్రీ 10 సంవత్సరాల తర్వాత కాడల్లా వచ్చి ఆ కాడలకి పువ్వుల కింద పూస్తాయి. మనం ప్రతి ట్రీకి చివరిన పువ్వులు పూయటం చూసే ఉంటాం. కానీ ఈ ట్రీ కాండం దగ్గర పువ్వులు పూస్తాయి. ఆ కాండం దగ్గర మాత్రమే పూస్తాయి పువ్వులు. ఆ పువ్వులను కోసుకుని శివయ్యకి పెడతారు చాలామంది. ఇది ఎక్కడో కానీ మనం చూడలేము ఈ ట్రీని. కానీ మా ఊర్లో నా చిన్నప్పటి నుంచి ఈ ట్రీ ఉంది. ఎలా ఉంటాయంటే పైన సర్పాలు విప్పినట్టు ఉంటాయి, సర్పాలు ఉన్నట్టు ఉంటాయి, లోపల శివలింగంలా ఉంటుంది. శివుడులానే ఉండే ఈ పుష్పాల గురించి చాలామంది వెతుకుతూ ఉంటారు. ఇవి మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయి, ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం వాడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ రోజు ఆ చెట్టుకే మళ్ళీ పూస్తూ ఉంటాయి. చాలామంది మొగ్గలుగా ఉండేవి పట్టుకెళ్ళి వాటర్లో వేసినా అవి విడవు. ట్రీకి ఉంటేనే అవి విడుస్తాయి. అది ఈ పువ్వు ప్రత్యేకత అనుకుంటా. పువ్వులు పూచినప్పుడు చూస్తే మన మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది. అన్నీ ఒకేసారి విచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్లో ఆ సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ ట్రీ చాలా అందంగా ఉంటుంది. మహాశివరాత్రి వస్తుంది కదా, నాకు అందుకే శివయ్య గురించి ఈ వీడియో తీసి పెడదాము అని అనిపించింది. మీరు చూసి ఈ మహాశివరాత్రి మీరు కూడా బాగా జరుపుకుని శివయ్యని ఎప్పుడూ పూజిస్తూ సంతోషంగా ఉండండి. నాకు తెలిసినంతవరకు మంచి వీడియోస్ చేయటానికి ట్రై చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.